అందరికీ నమస్కారం. మన పైన ఎప్పుడైనా ఏదైనా తప్పుడు క్రిమినల్ కేస్ రిజిస్టర్ అయితే, ఏ విధంగా ఆ కేస్‌ని మనము క్వాష్ చేయించుకోవచ్చు అనే అంశాన్ని మనము ఇవాల్టి వీడియోలో చాలా సింపుల్ లాంగ్వేజ్‌లో తెలుసుకోబోతున్నాము. అసలు క్వాష్ పిటిషన్ అంటే ఏమిటి? ఏ కోర్ట్స్‌లో ఎటువంటి పరిస్థితులలో మనం క్వాష్ పిటిషన్ అనేది ఫైల్ చేయొచ్చు? క్వాష్ పిటిషన్ యొక్క డ్రాఫ్ట్‌ని మనం చూసి ఎటువంటి సబ్మిషన్స్ అనేవి కోర్టులో చెప్పడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా ఎటువంటి గ్రౌండ్స్‌లో కోర్ట్ ఒక కేస్‌ని క్వాష్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా లాస్ట్‌లో మనము ఎటువంటి పరిస్థితులలో క్వాష్ పిటిషన్ అనేది ఫైల్ చేయకపోవడమే సరైన నిర్ణయం అవుతుందనేది ఇవాల్టి వీడియోలో చాలా సింపుల్ లాంగ్వేజ్‌లో మనము ఎటువంటి లీగల్‌గా, టెక్నికల్‌గా పదాలన్నీ వాడుకోకుండా, సెక్షన్‌ల లోతులోకి మనం వెళ్ళిపోకుండా, సామాన్యులకు అర్థమయ్యే విధంగా సింపుల్‌గా మనము తెలుసుకుందాం. అయితే ముందుగా క్వాష్ పిటిషన్ అంటే ఏమిటంటే, ఒక కేసుని కొట్టేయడం, ఒక కేసుని రద్దు చేయడం, ఆ కేసు యొక్క పునాదుల నుంచే ఆ కేసుని మనము తీసివేయడాన్ని మనము క్వాష్ అంటామన్నమాట. అయితే క్వాష్ పిటిషన్ అనేది కేవలం క్రిమినల్ కేసుల్లో మాత్రమే అప్లికేబుల్ ఉంటుంది. సివిల్ కేసుల్లో క్వాషింగ్ అనేది ఉండదు. తర్వాత క్వాష్ పిటిషన్ అనేది హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో మాత్రమే మనం ఫైల్ చేయడం జరుగుతుంది. ఇతర ట్రయల్ కోర్ట్స్లో మనము క్వాష్ పిటిషన్ అనేది ఫైల్ చేయడం జరగదు. మరి సివిల్ కేసుల్లో ఉండదు, కేవలం క్రిమినల్ కేసుల్లోనే క్వాష్ పిటిషన్ అప్లికేబుల్ ఉంటుందంటే అసలు సివిల్కి క్రిమినల్కి ఉన్నటువంటి బేసిక్ డిఫరెన్స్ అనేది మనకి అర్థం కావాలి. సో కాబట్టి సివిల్ చట్టం అనేది ఏదైతే ఉంటుందో అది రెండు మనుషుల మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్ని రెగ్యులేట్ చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఒక వ్యక్తి ఏదో వస్తువు కొనుక్కున్నాడు, ఇంకో వ్యక్తి ఆ వస్తువుని అమ్మాడు. సో వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్ వచ్చేసి బయ్యార్ అండ్ సెల్లార్. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఏదైనా డిస్ప్యూట్ ఏర్పడింది అనుకోండి, ఆ సమస్య అనేది వీళ్ళిద్దరికి మాత్రమే అంకితమవుతుంది తప్ప పూర్తిగా సమాజం మొత్తం సమాజాన్ని అది ఎఫెక్ట్ చేయదు కదా. ఇంకొక ఎగ్జాంపుల్, సపోజ్ ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి ఏదో భూమి యొక్క పార్టీషన్ మీద కానీ ఆ భూమి యొక్క బౌండరీస్ మీద ఏదో డిస్ప్యూట్ ఉంది, లేదా ఆ భూమికి అసలైన ఓనర్ ఎవరనే విషయం మీద ఒక డిస్ప్యూట్ ఏర్పడింది అనుకోండి, పూర్తిగా సమాజం ఏ విధంగా ఎఫెక్ట్ అయిపోతుంది దాంతో? వాళ్ళిద్దరి మధ్యలో సమస్యనే కదా అది. సో కాబట్టి సివిల్ చట్టాల్లో ఏమవుతాయంటే అక్కడ ఆ సంస్థలు కానీ ఆ మనుషులు కానీ వీళ్ళ మధ్యలోనే ఉంటుంది ఆ డిస్ప్యూట్ అనేది. తర్వాత క్రిమినల్ విషయానికి వస్తే ఎక్కడైనా క్రైమ్ జరిగిందనుకోండి, కంప్లీట్గా సమాజం అంతా కూడా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం ఉంటున్నటువంటి కాలనీలో ఒక గుర్తు తెలియని వ్యక్తి మన కాలనీలో ఉన్నటువంటి ఒక రెసిడెంట్ని చంపాడనుకోండి, మర్డర్ జరిగింది అక్కడ, కంప్లీట్గా కాలనీ అనేది రెస్ట్లెస్ అయిపోతుంది. అందరికీ కూడా భయం పుట్టుకుంటుంది. ఈ వ్యక్తి దొరికేంత వరకు కూడా వారికి నిద్ర పట్టదు. ఆ వ్యక్తితోటి వీరికి మళ్ళీ ఏమైనా రిస్క్ ఉంటుందేమో అని చెప్పేసి అదో భయం పుట్టుకుంటుంది. ఎక్కడైనా ఒక దొంగతనం జరిగింది, ఆ దొంగతనం మనకి ఏ విధంగా అయినా రేపు ఫ్యూచర్లో ఆ దొంగలు మన ఇంటి మీద కూడా పడి మన వస్తువుల్ని, మనం కష్టపడినటువంటి సంపాదనను దోచుకెళ్ళిపోతారేమో అన్న భయం ఏర్పడుతుంది. సో కాబట్టి క్రైమ్లో ఏం జరుగుతుందంటే సమాజం అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. సమాజంలో ఒక రెస్ట్లెస్నెస్ అనేది ఏర్పడుతుంది. లా అండ్ ఆర్డర్ ఎప్పుడైనా ఫెయిల్ అయిందంటే ప్రజలు అటువంటి సమాజంలో ఉండడం ఇష్టపడరు. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటి? మయన్మార్లో ఎన్నో అరాచకీయాలు జరుగుతున్నాయని చెప్పేసి అక్కడి నుంచి రోహింగ్యాలు పారిపోయి బంగ్లాదేశ్లో, భారతదేశంలో వాళ్ళు వచ్చేసారు. బంగ్లాదేశ్లో 1965 నుంచి 1970 ఈ మధ్యలో జరిగినటువంటి అరాచకీయాలకు తట్టుకోలేక లక్షల మంది భారతదేశానికి వచ్చేసారు. శ్రీలంకలో కూడా అదేవిధంగా భారతదేశంలోకి వచ్చేసారు. సో కాబట్టి ఏమవుతుంది, ఏదైనా ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయితే, అక్కడ శాంతి భద్రతలు కనుక లేకపోతే, మనుషులకు పీస్, హార్మనీ అనేది లేకపోతే మనుషులు అక్కడ కంప్లీట్గా మెంటలీ డిస్టర్బ్ అయిపోయి ఉంటారు. వాళ్ళు అక్కడ ఉండడం ఇష్టపడరు. సో కాబట్టి ఆ విధంగా కంప్లీట్గా స్టేట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి క్రిమినల్ చట్టాల్లో మనం ఎప్పుడైనా చూస్తే తీవ్రత ఎక్కువ ఉంటుంది. సివిల్ చట్టాల్లో
కొన్ని విషయాల్లో జైలు శిక్షలు ఉంటాయి, కానీ అవి క్రిమినల్ చట్టాలకి ఉన్నంత తీవ్రత ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ క్రిమినల్ చట్టాల్లో మనం చూడండి, మరణ శిక్ష ఉంటుంది, యావజ్జీవ కారాగార శిక్ష ఉంటుంది. యావజ్జీవ కారాగార శిక్ష కాకుండా ఇతర కారాగార శిక్షల్లో కూడా మనకి కఠిన కారాగార శిక్షలు ఉంటాయి. సో కాబట్టి దీని తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కేసు ఎవరు ఫైల్ చేస్తున్నారు మనం చూస్తే సివిల్ చట్టాలు ఎప్పుడు కూడా మనుషులు వాళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది ఆ కేసు. కానీ క్రిమినల్ కేసుని మనం చూస్తే అది స్టేట్ వర్సెస్ ద అక్యూజ్డ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము అజ్మల్ కసబ్ విషయంకి చూసామనుకోండి, ఒక టెర్రరిస్ట్ 26/11 దాడులు చేసినటువంటి అజ్మల్ కసబ్, ఆ కేసు టైటిల్ మనం చూస్తే అజ్మల్ కసబ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అని ఉంటుంది. అంతే తప్ప ఎవరైతే అతని దాడికి మరణించారో వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే వేసుకున్నటువంటి కేసు కాదు అది. సో కాబట్టి క్రిమినల్ కేసులో తీవ్రత ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా క్రిమినల్ కేసు అనేది ఏ విధంగా అయితే మొత్తం సమాజాన్ని ఎఫెక్ట్ చేస్తుందో, అంతే విధంగా ఏ వ్యక్తి పైన అయితే ఆ క్రిమినల్ కేసు రిజిస్టర్ అయిందో అతని మీద కూడా చాలా తీవ్రమైన ప్రభావం ఉంటుంది. ఏ విధంగా అంటే, ఒక వ్యక్తి పైన క్రిమినల్ కేసు రిజిస్టర్ అయ్యిందంటే అతను ఏ కోర్టులో అయితే ఆ కేసు నడుస్తుందో ఆ కోర్టుకి ఖచ్చితంగా ప్రతి వాయిదాకి కూడా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, హామీలను అక్కడ పెట్టాల్సి ఉంటుంది. పొరపాటున ఒకవేళ అతను కానీ అతని తరఫున ఎవరైనా న్యాయవాది ఆ కేసును ఆ రోజు అటెండ్ అవ్వకపోతే నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయ్యేటటువంటి ప్రమాదం ఉంటుంది. అంటే ఈ కేసు ద్వారా ఆ నిందితుడి యొక్క లైఫ్ అండ్ లిబర్టీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అతనికి ప్రభుత్వ ఉద్యోగాలు అంత ఈజీగా రావు, పాస్పోర్ట్ వాళ్ళు కూడా కోర్టు పర్మిషన్ తీసుకోమంటారు, విదేశాలకు వెళ్దామంటే కూడా కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. చాలా పెద్ద కంపెనీస్, ఈ బిగ్ 4 లాంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా బ్యాక్గ్రౌండ్ అవి వెరిఫికేషన్ చేసినప్పుడు క్రిమినల్ యాంటీసిడెంట్స్ ఉన్నటువంటి వ్యక్తులను వారి కంపెనీస్లో అంత ఈజీగా జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వడం జరగదు. సో కాబట్టి ఈ విధంగా రకరకాలుగా క్రిమినల్ కేసులు నమోదైనటువంటి వ్యక్తులు, వారిని క్రిమినల్ కేసులు అనేది ఈ విధంగా వారి లైఫ్ అండ్ లిబర్టీని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. అయితే ఏ వ్యక్తి పైనైనా తప్పుడు క్రిమినల్ కేసు మరి ఫైల్ చేస్తే ఆ కేసు కోర్టులో పూర్తిగా విచారణ అంతా ముగించుకున్న తర్వాతనే అతన్ని మనం ఎక్విట్ చేస్తాము, అప్పటి వరకు నువ్వు ఇవన్నీ భరించాలి తప్పదు అని చెప్తే అది ఎంతవరకు న్యాయంగా ఉంటుంది? అది తప్పు కదా అది. ఎందుకంటే చూడండి, చాలాసార్లు మనకి క్రిమినల్ కేసులు అనేవి ఇంట్రెస్టెడ్ పార్టీస్ యొక్క ప్రోద్బలంతో ఆ కేసులు అనేది నమోదవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి పోలీసులని మేనేజ్ చేసుకునో లేదా పైవారి నుంచి ఏదో ప్రెషర్స్ అవి తీసుకొచ్చి తప్పుడు క్రిమినల్ కేసులు అనేవి కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. సో నిర్దోషుల పైన సివిల్ డిస్ప్యూట్స్ కావచ్చు, ఇంకేదో కారణం వల్ల తప్పుడు క్రిమినల్ కేసులు అనేవి పెట్టేసి వాళ్ళని హెరాస్ చేయడం కోసం ఒక మార్గంగా వాడడం జరుగుతుంది. కాబట్టి మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ఆ కేసులను క్వాష్ చేయాలి. సో అందుకనే క్వాష్ పిటిషన్ అనేటువంటి ఈ క్వాషింగ్ ఆర్ క్వాష్మెంట్ అనేటువంటి ప్రొవిజన్ అనేది చట్టంలో ఉంది. అంటే క్రిమినల్ కేసుల్ని, క్రిమినల్ ప్రొసీడింగ్స్ని దురుపయోగించుకోకుండా మనము ఆ కేసు పునాదుల్నే మనము రద్దు చేసే విధంగా క్వాషింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో క్వాష్ పిటిషన్ అనేది ఏ కోర్ట్స్లో ఫైల్ చేయడం జరుగుతుందంటే కేవలం హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో మాత్రమే మనం క్వాష్ పిటిషన్ అనేది ఫైల్ చేయడానికి ఉంటుంది. మామూలుగా ట్రయల్ కోర్ట్స్ అంటే మెజిస్ట్రేట్ కోర్టు కానీ సెషన్స్ కోర్టులో క్వాష్ పిటిషన్ అనేది ఫైల్ చేయడం ఉండదు. తర్వాత క్వాష్ పిటిషన్లో కోర్టు చూసేటువంటి అంశాలు ఏమిటి అంటే, ఏ కంప్లైంట్ ద్వారా అయితే ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందో ఆ కంప్లైంట్లోనే ఎటువంటి క్రైమ్కి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్సే లేవు. క్రైమ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమిటి? 3 ఇంగ్రీడియంట్స్. అంటే ఒక వ్యక్తి ఒక క్రైమ్ చేస్తున్నాడంటే ఒక మోటివ్ ఉండాలి, అంటే ఆ నేరం చేయడానికి అతనికి ఏదైనా ప్రేరేపణ ఉండాలి. మెన్స్రియా ఉండాలి, అంటే ఒక ఉద్దేశపూర్వకంగా నేరం చేసి ఉండాలి. అదేవిధంగా ఆ వ్యక్తి యొక్క చర్యలు అనేవి, కండక్ట్ అనేది క్రిమినల్ కండక్ట్ అయి ఉండాలి. అంతే తప్ప పొరపాటున ఒక్కొక్కసారి యాక్సిడెంట్స్ అవి అవుతూ ఉంటాయి. అనుకోకుండా జరిగినటువంటి పొరపాట్లను మనం తీసుకెళ్ళిపోయి క్రైమ్కి రిజిస్టర్ చేసేసి వాళ్ళని జైల్లో వేయడానికి ఉండదు. సో కేవలం
ఉద్దేశపూర్వకంగా ఎవరైతే నేరాలు చేస్తారో వారిని మాత్రమే మనం దండించడానికి ఉంటుంది. సో కాబట్టి ఆ కంప్లైంట్ని మనం చదివితే ఎక్కడా కూడా ఎటువంటి మోటివ్ కూడా తెలియట్లేదు, ఎటువంటి మెన్సరియా తెలియట్లేదు, అతని కండక్ట్, అతని ప్రవర్తన ఆ విధంగా ఉందని మనకి ఎక్కడ అనిపించినప్పుడు మరి పోలీసులు అటువంటి కేసుని రిజిస్టర్ చేసి ఈ వ్యక్తిని పూర్తి క్రిమినల్ జస్టిస్ సిస్టంలో అతన్ని ఇరికిచ్చారంటే అది అన్యాయం కదా. సో కాబట్టి అటువంటి అంశాల్లో ఇంకొకసారి ఏమవుతుందంటే కంప్లైంట్ అనేది ఒక విషయం గురించి చెప్పడం జరుగుతుంది, వాళ్ళు పోలీసులు అక్కడ కేసు రిజిస్టర్ చేసింది ఏదో సంబంధం లేనటువంటి చట్టాల మీద ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడైతే కంప్లైంట్కి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తున్నటువంటి ప్రొవిజన్స్కి ఏ విధమైనటువంటి లింక్ లేకుండా ఉంటుందో అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ కేసుని రద్దు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఛార్జ్ షీట్ని కూడా క్వాష్ చేయొచ్చు. అంటే ఛార్జ్ షీట్ని మీరు పూర్తిగా పరిశీలించిన తర్వాత వారు పూర్తి విచారణ జరిపి ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు అసలు అందులో ఎటువంటి ప్రైమా ఫేసి మెటీరియలే లేకుండా ఉన్నది, నేరుగా అక్కడ కంప్లైంట్లో ఏముందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కాపీ పేస్ట్ చేసేసి మా ఉద్దేశంలో మేము విచారణ పూర్తి చేసేసాము, మా ఉద్దేశంలో ఇతను నేరస్తుడు కాబట్టి ఇతని మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నామని చెప్పేసి ఇన్కంప్లీట్గా ఇన్వెస్టిగేట్ చేసినటువంటి కేసులు ఉంటే అప్పుడు ఆ ఛార్జ్ షీట్ని కూడా మనం క్వాష్ చేయించుకోవచ్చు. ఇంకొన్ని పరిస్థితుల్లో ఎలా ఉంటుందంటే సివిల్ డిస్ప్యూట్స్ని చాలామంది ఏం చేస్తారంటే క్రిమినల్ టచ్అప్ ఇచ్చేసి వాటిని క్రిమినల్ కేసుల కింద రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో భూమి మీద ఏదో డిస్ప్యూట్ ఉన్నది, లేదా భార్యాభర్తల మధ్యలో ఏవో గొడవలు అవుతున్నాయి, అది పూర్తిగా వారి సివిల్ వారి పర్సనల్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇష్యూ. కానీ దాన్ని ఒక అవకాశంగా తీసుకొని భార్య వెళ్ళిపోయి భర్త, వారి కుటుంబ సభ్యులు, అమ్మ, నాన్న, చెల్లి, బావగారు అందరి పేరు మీద 498A అనేటువంటి చట్టం కింద చాలాసార్లు తప్పుడు కేసులు అనేవి రిజిస్టర్ చేయడం జరుగుతుంది, పర్సనల్ కక్షలు తీర్చుకోవడానికి కోసం అనేసి. సో ఇటువంటి కేసుల్ని కూడా సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ క్వాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎటువంటి కేసుల్లో మనము క్వాష్ పిటిషన్ అనేది ఫైల్ చేయకపోవడమే సరైన నిర్ణయం ఎప్పుడు అవుతుందంటే కొన్నిసార్లు మనకి పూర్తిగా ఆ కేసు పట్ల తప్పుడు కేసు ఫైల్ చేసిందని చెప్పేటట్టు ఉండదు, కొన్ని పొరపాట్లు రెండు పక్కల పొరపాట్లు ఏవో ఉండుంటాయి. ఇప్పుడు ఇటువంటి కేసుల్లో ఏమవుతుందంటే మీరు క్వాష్ పిటిషన్ వేసినప్పుడు ఏ గ్రౌండ్స్లో అయితే మీరు క్వాష్ పిటిషన్ ఫైల్ చేయడానికి మీరు డ్రాఫ్ట్ చేస్తారో, అప్రోచ్ అవుతారో ఆ హైకోర్టుని, అది ఎదుటిన్న పార్టీకి తెలుస్తుంది. అంటే మీ డిఫెన్స్, మీ లైన్ ఆఫ్ డిఫెన్స్ అనేది రివీల్ అయిపోతుంది. సో కొన్నిసార్లు మనము చాలా వీక్గా ఉందనుకోండి కేసు, అప్పుడు అది ట్రయల్ కంటెస్ట్ చేసుకొని సరిగ్గా క్రాస్ ఎగ్జామినేషన్లో వాటిల్లో మనము విట్నెస్లను బ్రేక్ డౌన్ చేసుకుని మనము కేసులో ఎక్విటల్ పొందడం అనేదే సరైన నిర్ణయం ఉంటుంది. కానీ అవుట్ రైట్గా మన దగ్గర మంచి సాక్ష్యాలు ఉన్నాయి, అక్కడ కంప్లైనెంట్ ఏ రోజైతే నేను ఆ క్రైమ్ చేశానని నా మీద నింద మోపాడో ఆ రోజు అసలు నేను ఆ ప్రాంతంలోనే లేను, నేను ఇంకొక చోట ఉన్నట్టుగా నా దగ్గర టికెట్స్ ఉన్నాయి, ఫ్లైట్ టికెట్స్ ఉన్నాయి, లేదా హోటల్ బుకింగ్స్ అవి ఉన్నాయి. సో నేను అక్కడ లేని మనిషిని మరి ఎట్లాగా అక్కడ ఆ కేసు క్రైమ్ అనేది నేను కమిట్ చేసి ఉంటాను అని చెప్పేసి మనం నిరూపించుకునేటువంటి అవకాశం ఉంటే ఖచ్చితంగా మనం ఇటువంటి కేసుల్లో, తప్పుడు కేసుల్లో మనము క్వాష్ పిటిషన్ అనేది ఫైల్ చేసుకోవచ్చు. అయితే అంత ఈజీగా కూడా హైకోర్ట్స్లో కానీ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ అనేది ఎంటర్టైన్ చేయరు. సో కాబట్టి మన దగ్గర బలమైన సాక్ష్యాలు ఉండి, మంచి కారణాలుండి, ప్యూర్లీ సివిల్ డిస్ప్యూట్ అని తెలిసిపోతుంది మీకు ఆ కంప్లైంట్ చదివితేనే, అప్పుడు మనము ఖచ్చితంగా ఫైల్ చేయొచ్చు. ఒక రీసెంట్గా జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే తెలంగాణ పోలీసులు ఒక వ్యక్తి మోటార్ వాహనానికి నంబర్ ప్లేట్ లేకుండా బండి నడుపుతూ ఉంటే అతను ఈ పోలీసులకి చెకింగ్లో దొరికినప్పుడు అతని పైన 420 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ కింద ఒక సెక్షన్ని, ఆ సెక్షన్లో అతని పైన ఒక కేసుని రిజిస్టర్ చేయడం జరిగింది. అది తెలంగాణ హైకోర్టు ఆ కేసుని క్వాష్ చేస్తూ ఒక బండికి నంబర్ ప్లేట్ లేకుండా నడపడం అనేది ఏ విధంగా 420 ఆఫ్ ఐపీసీ ఆ డెఫినేషన్లో ఏ విధంగా మీరు ఈ నేరాన్ని ఇరికిచ్చారు, అసలు దానికి దీనికి సంబంధం లేనటువంటి ప్రొవిజన్స్ అవి. మా బండికి నంబర్ ప్లేట్ లేకుండా నడిపితే దానికి సంబంధించినటువంటి మీరు సెక్షన్ పెట్టాలి తప్ప తీసుకొచ్చి ఎక్కడో 420 ఆఫ్ ఐపీసీ మీరు ఎలా రిజిస్టర్ చేశారని చెప్పేసి క్వాష్ చేయడం జరిగింది. సో కాబట్టి
మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎన్నోసార్లు పోలీసుల ద్వారా కూడా చాలా పొరపాట్లు అవి జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు పెద్ద మనుషులు ఇన్ఫ్లుయెన్స్ చేసి పోలీసులని ఫోర్స్ఫుల్గా కేసులు రిజిస్టర్ చేయమంటారు. ఇంకొకటి ఏంటంటే క్రైమ్లో కూడా 2 రకాల అఫెన్సెస్ ఉంటాయి. ఒకటి కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్ అని 2 రకాలు ఉంటాయి. దీనికి సంబంధించి నేను తర్వాత ఇంకొంచెం డీటెయిల్గా చేస్తాను. కాకపోతే కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఏవైతే ఉంటాయో అందులో పోలీసులు మెజిస్ట్రేట్ వారి పర్మిషన్ లేకుండా కేసుని రిజిస్టర్ చేయొచ్చు. కానీ కొన్ని అఫెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి కేవలం నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఉంటాయి. కానీ పోలీసులు ఏం చేస్తారంటే నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ ఉంటే మెజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకోవాలి. కానీ ఇక్కడ మనకి ప్రెషర్స్ ఉన్నాయి. సో కాబట్టి ఒక్కొక్కసారి వాళ్ళు ఆ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్కి నియర్ బైలో ఉన్నటువంటి ఏదో ఒక కాగ్నిజబుల్ ప్రొవిజన్ వచ్చేలాగా వాళ్ళ ఆ కంప్లైంట్లో ఒక 2-3 మాటలు యాడ్ చేసేసి ఆ ప్రొవిజన్ని కూడా పెట్టేసి వాళ్ళు డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎక్కడైతే మీకు చూడడానికే బ్లేటెంట్గా చట్టాన్ని మిస్యూజ్ చేయడం జరిగిందని మనకు తెలుస్తుందో అటువంటి కేసుల్లో ఖచ్చితంగా క్వాష్ పిటిషన్ అనేది హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ అది అలౌ చేయబడుతుంది. కానీ ఎక్కడైతే కేసు చాలా వీక్గా ఉంటుందో, ప్రైమా ఫేసి అక్కడ కేసు ఉన్నట్టుగా తేలుస్తోందో అలాంటి పరిస్థితుల్లో మాత్రం హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో ఏ విధంగా కూడా ఎంకరేజ్ చేయరు. ఇప్పుడు మనము ఒక లైవ్ డ్రాఫ్ట్ని చూసి, ఒక యాక్చువల్ డ్రాఫ్ట్ని చూసి అసలు క్వాష్ పిటిషన్లో ఏమని మనము కోరుకోవడం జరుగుతుంది, ఏమని మనము వేడుకోవడం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. సో ఇక్కడ మనము ఒక క్వాష్ పిటిషన్ యొక్క డ్రాఫ్ట్ని మనం చూస్తే మనము ఈ విధంగా దాన్ని సెక్షన్ 528 ఆఫ్ భారతీయ నాగరిక సురక్ష సంహిత, ఇప్పుడు ఇది కొత్తగా చట్టాలు వచ్చాయి. యాక్చువల్గా మనం ఎప్పుడు కూడా ఇది స్పెసిఫిక్గా క్వాష్ పిటిషన్ అని ఏం మెన్షన్ చేయము. ఎందుకంటే ఈ 528 సెక్షన్ కింద ఏంటంటే హైకోర్టుకి అదేవిధంగా సుప్రీంకోర్టుకి ఈ 2 కోర్టులకి మాత్రం కొన్ని స్పెషల్ పవర్స్ ఉంటాయి, ఇన్హెరెంట్ పవర్స్ ఉంటాయి. వాటి ద్వారానే ఈ కేసు అనేది క్వాష్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మనం ఇక్కడ పార్టీస్ ఎవరెవరు ఉంటారంటే ఎవరిపైన అయితే కేసు రిజిస్టర్ అయిందో వారందరూ కావచ్చు, లేకపోతే వాళ్ళలో ఎవరైతే క్వాష్ చేయించుకోదలుచుకున్నారో వాళ్ళు మాత్రమే కావచ్చు. సో ఇక్కడ వీళ్ళు నిందితులు వర్సెస్ మనం ఇక్కడ చూస్తే స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఎందుకు స్టేట్ ఆఫ్ తెలంగాణని మనం చేశాము, నేను చెప్పాను కదా, ఎప్పుడైనా కూడా క్రైమ్ అనేది పూర్తిగా సొసైటీని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఎఫ్ఐఆర్ ఆ క్రిమినల్ కేసు అనేది స్టేట్ రిజిస్టర్ చేస్తుంది. సో కాబట్టి మనము స్టేట్ని ఒక పార్టీ చేస్తూ అదేవిధంగా ఏ వ్యక్తి అయితే అసలు ఆ ఫిర్యాదు నమోదు చేశాడో అతన్ని కూడా మనం పార్టీగా ఇందులో పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే అతను ఈ క్వాష్కి వ్యతిరేకంగా ఏదైనా సబ్మిషన్స్ చేసుకోదలుచుకుంటే అతను ఖచ్చితంగా ఫైల్ చేసుకోవచ్చు. సో కాబట్టి మనం ఇక్కడ ఏమని ఫైల్ చేస్తాము, ఈ క్రైమ్ నంబర్ అంటే ఎఫ్ఐఆర్ నంబరు ఈ తారీఖున ఈ పోలీస్ స్టేషన్లో ఈ సెక్షన్స్ కింద నా పైన నమోదు చేయడం జరిగింది, కానీ ఆ ఎఫ్ఐఆర్లో ఏ విధమైనటువంటి ప్రైమా ఫేసి కేసు లేకుండా ఉన్నది, ఇందులో ఉన్నటువంటి వాస్తవాలు ఇవి, ఇది ఒక సివిల్ డిస్ప్యూట్ కావడం వల్ల అండ్ ఆ సివిల్ డిస్ప్యూట్ నా ఫేవర్లో ఆల్రెడీ ఉన్నప్పటికీ కూడా ఇది నన్ను కావాలని ఇబ్బంది పెట్టడానికి నన్ను హెరాస్ చేసే ఉద్దేశంతో ఇలా తప్పుడు కేసు వేయడం జరిగింది అనుకుంటా. అంటే ఏదో ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను, బట్ ఈ విధంగా మనం మన వర్షన్ అనేది కంప్లీట్గా మనం మెన్షన్ చేసుకుంటూ అసలు పూర్తిగా మనము బేసిక్గా ఈ కేసుని మనం స్టడీ చేస్తే ఎక్కడా కూడా ఫోర్జరీ అనేది లేదు, చీటింగ్ అనేది లేదు, లేదా అక్కడ ఏమేమైతే మన పైన ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయో అవి ఏవి కూడా యాక్చువల్గా అక్కడ జరగలేదు. ఇది కావాలని ఈ కేసుని ఒక క్రిమినల్ కేసు కింద కన్వర్ట్ చేసి నన్ను హెరాస్ చేయడం కోసం ఫైల్ చేయడం జరిగింది. అందుకనేసి ఈ రీజన్స్ తోటి మేము ఏం కోరుకుంటున్నామంటే ఈ ఎఫ్ఐఆర్ని మీరు క్వాష్ చేయాల్సిందిగా నేను వేడుకుంటున్నాను అని చెప్పేసి మనము ఫైల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఎఫ్ఐఆర్ క్వాష్ ఫైల్ చేయడానికి మనము ఒక పిటిషన్ అయితే వేశాము, కానీ దాంతో ఆ కన్సర్న్డ్ ట్రయల్ కోర్ట్ అంటే అది మెజిస్ట్రేట్ కోర్ట్ కావచ్చు, సెషన్స్ కోర్ట్ కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి కేసు కంప్లీట్గా నిలిచిపోవాలని అయితే ఏం లేదు కదా. సో కాబట్టి అదే పిటిషన్లో మనము ఇంటరిమ్ స్టే అంటే ఒక టెంపరీగా ఈ క్వాష్ పిటిషన్ అనేది తేలే వరకు ఆ లోవర్ కోర్టులో ఉన్నటువంటి కేసుని ముందు గడవకుండా మీరు దాంట్లో టెంపరీగా ఒక స్టేని నాకు ఇవ్వండి అని చెప్పేసి మనము కోరుకోవచ్చు అనమాట. సో అదండి ఇవాళ వీడియో. ఐ హోప్ దట్ మీరు ఏదో ఒక కొత్త విషయాన్ని ఇవాళ తెలుసుకుని ఉంటారు. అండ్ ఈ విధంగా మనము ఎవరైనా మన పైన తప్పుడు కేసు వేస్తామని బెదిరించినా లేదా తప్పుడు కేసులో మనల్ని ఇరికిచ్చినా మనం ఏ విధంగా కూడా మనం కంగారు పడిపోక్కర్లేదు, భయపడిపోక్కర్లేదు.
ఒక నిందితుడు మాత్రమే మనం ఒక దోషి కాదు. అది కోర్టులో తేలే వరకు కూడా మనము కేవలం నిందితులం మాత్రమే. అప్పటి వరకు మనం నిర్దోషి మాత్రమే. మన దగ్గర ఈ విధంగా క్వాష్ పిటిషన్, ఇది కాకుండా ఇంకొకటి డిశ్చార్జ్ పిటిషన్ అని ఉంటుంది. దాన్ని కూడా నేను సబ్సిక్వెంట్గా ఇంకొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా చాలా సిమిలర్గా ఉంటుంది. అంటే పోలీసులు ఏవైతే చార్జెస్ మన పైన ఫ్రేమ్ చేశారో అందులో నుంచి మనల్ని డిశ్చార్జ్, అంటే ఆ చార్జెస్ తీయండి అని చెప్పి మనము కన్సర్న్డ్ ట్రయల్ కోర్టులో కూడా సిమిలర్ టు క్వాష్ పిటిషన్ అక్కడ కూడా ఫైల్ చేసుకోవచ్చు. అది కూడా ఇంకొక మార్గం ఉంటుంది. సో కాబట్టి దీని గురించి నేను సపరేట్గా ఇంకొక వీడియో చేస్తాను. ఇవాల్టి వీడియోకి ఇంతే. నమస్కారం.